హాయ్, నా పేరు రామలక్ష్మి. నేను బయట మార్కెట్లో దొరికే డవ్ సోప్కి మన యాంబే కంపెనీలో దొరికే పర్సోనా సోప్కి మధ్య డిఫరెన్స్ ఏంటో డెమో చేసి చూపిస్తాను. మనం రోజు ఇంట్లో నార్మల్గా వాడుకునేవే, కానీ ఇవి మనం ఎంచుకోవాలి. ఎలా ఎందుకు ఎంచుకోవాలంటే 3 రకాలు ఉంటాయి సోప్స్లోని కూడాను. సోప్స్లో 3 రకాలు ఉంటాయి. 1 వాసన, 2 డియోడ్రెంటు, 3 మాయిశ్చరైజరు. వాసన అనేది ప్రతి సోప్లోనే ఉంటుంది. ఇప్పుడు మాయిశ్చరైజరు, డియోడ్రెంట్ అనేవి మనం చూసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు తీసుకొని 2 గ్లాసుల వాటర్ తీసుకొని సోప్స్ వేసుకుంటున్నాను. ఎక్స్ బ్రాండ్ కంపెనీ, మన యాంబే కంపెనీ సోప్స్ వేసుకొని రెండుల మధ్య డిఫరెన్స్ చేసి చూపిస్తాను మీకు. బయట మార్కెట్లో దొరికే సోప్స్కి మన సోప్స్కి తేడా ఏంటంటే, బయట మార్కెట్లో దొరికే సోప్స్ ఏంటంటే అవి గడ్డ కట్టుకోవడానికి కెమికల్స్ కలుపుతారు. మన దాంట్లో అలా కాదు, కెమికల్స్ కలపరు. ఎందుకంటే కెమికల్స్ నాట్ అలౌడ్ మన కంపెనీలోని. అన్నీ ఆర్గానిక్, న్యాచురల్. అందువల్ల మన కంపెనీలోని అన్నీ న్యాచురల్. మన స్కిన్కి ఎప్పుడు ఏ హాని రాదు. కాబట్టి మనం దీన్ని సేఫ్గా వాడుకోవచ్చు. చిన్నపిల్లలకి కూడాను. మన ఇంట్లోని చిన్నపిల్లలకి ఒక రకమైన సోప్స్, పెద్దవాళ్ళకి ఒక రకమైన సోప్స్. చిన్నపిల్లల సోప్స్ కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి, పెద్దవాళ్ళ సోప్స్ కొంచెం తక్కువ రేట్ ఉంటాయి. అదే ఇద్దరు సోప్స్ వాడతారు కదా, కానీ ఇద్దరికి ఎందుకు సేమ్ రేట్లు ఉండవు అంటే, ఆ చిన్నపిల్లల సోప్స్లోని ఎక్కువ కెమికల్స్ కలపరు. మన పెద్దవాళ్ళ సోప్స్లోని ఆ కెమికల్స్ అన్నీ కలిసి ఉంటుంది కాబట్టి మనది కొంచెం తక్కువ రేటుకి అమ్మేస్తారు. మనకు చలికాలంలో డ్రై స్కిన్ వస్తుంది కదా, గ్లిజరిన్ సోప్స్ వాడతారు. మనకి ఇందులో గ్లిజరిన్ ఉంటుంది కాబట్టి చలికాలంలో ఆ సోప్స్ కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని చలికాలంలో కూడా యూజ్ చేయొచ్చు. చూసారా, కొంత సమయం తర్వాత మన పర్సోనా సోపు బయట దొరికే ఎక్స్ బ్రాండ్ సోపు మధ్య డిఫరెన్స్ బయట వేసాను, కానీ దీనిలో ఎక్కడ కనిపించలేదు. మనలో చర్మంపై ఉన్న పొల్యూషన్ కూడా అలాగే తీసేస్తుంది, కానీ ఇది ఏం డిఫరెన్స్ లేదు, ఎలా ఉంది అలాగే ఉంది. కాబట్టి మన సోప్లోని న్యాచురల్ అండ్ ఆర్గానిక్ కాబట్టి తొలగిస్తుంది అంతేని. ఎక్స్ బ్రాండ్ సోప్స్ స్మెల్ వరకే, ఇంకా దేనికి పనిచేయవు. థ్యాంక్ యూ.